హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, ముసలి వాళ్ళకి. అసలు ఫస్ట్ డౌటు, కొంతమంది పాలు మంచిదంటారు, కొంతమంది పాలు చెడ్డదంటారు. కొంతమంది ఆవు పాలు మంచిదంటారు, కొంతమంది గేదె పాలు మంచిదంటారు, కొంతమంది గొర్రె పాలు మంచిదంటారు. సో, డిఫరెంట్ పాలు మంచిదంటారు. అదేవిధంగా మనం పాలు తీసుకుంటే ఏ న్యూస్ అన్నా చూడండి మీరు, పాలల్లో కల్తీ ఉంది. అసలు పాలు మనకు అవసరమా? కాదా? లేకపోతే పాలల్లో ఎటువంటి కల్తీలు జేస్తారు? అసలు ఎందుకు కల్తీ జేస్తారు? దాన్ని ఎలా గుర్తుపట్టాలని మనము ఈ వీడియో చూసిన తర్వాత మీకు పాల గురించి ఇంకా డౌటే రాగూడదు. ప్రతి ఒక్కటి మనము ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఫస్ట్ మనం కవర్ చేసేదేంటంటే, మిల్క్ అవసరమా లేదా లాస్ట్‌లో చూద్దాము. అసలు మిల్క్‌ని ఎట్లా కల్తీ జేస్తారు వీళ్ళు? అసలు ఎందుకు కల్తీ జేస్తారు అని మీరు తెలుసుకోవాలి. అసలు ఎందుకు కల్తీ జేస్తారు? వై? ఎందుకు మిల్క్ కల్తీ జేస్తారు అంటే, ఒకటి ఫస్టు మిల్క్ చీప్‌గా కావడానికి, చీప్‌గా మిల్క్‌ని తయారు జేయడానికి, అదేవిధంగా క్వాలిటీ పెంచడానికి, అదేవిధంగా షెల్ఫ్ లైఫ్ అంటే దాని షెల్ఫ్ లైఫ్‌ని పెంచడానికి, బాగా తెల్లగా ఉండడానికి పాలు, అదేవిధంగా మొత్తం చిక్కగా ఉండాలనమాట. బాగా నురుగు రావాలి. అది మిల్క్ గాన జేస్తే మీకేంటి మంచి వెన్న రావాలి. ఈ వెన్నని తెప్పించడానికి కూడా కల్తీ జేస్తారు. అది ఎట్లా చేస్తాడో చూద్దాం. బాగా ఫ్రెష్‌గుండాలి. మంచి స్వీట్‌గుండాలి మిల్కు. మీకు ప్రతి ఒక్కరి కోరికలనమాట ఇవన్నీ. అదే విధంగా మంచి ప్రోటీన్ ఉండాలి. మీరు ప్రోటీన్ కోసం మిల్క్ టెస్ట్ చేసి ఏంటంటే, మాకు మంచి ప్రోటీన్ ఉండాలి. మేము జిమ్‌కెళ్తున్నాం, మేము రన్నింగ్‌కెళ్తున్నాం, మాకు మంచి ప్రోటీన్ ఉండాలి. అదే విధంగా పాలు చిక్కగా ఉండాలని చాలా మందికి కోరిక ఉంటుందనమాట. అదే కాకుండా పాలు బాగా డెన్సిటీగా ఉండాలి. బాగా వెయిట్ ఉండాలి. సో, అదే కాకుండా ఇంక్రీజ్డ్ ఫ్యాట్, మంచిగా ఫ్యాట్ ఉండాలి పాలల్లో. సో, ప్రతి ఒక్కరికి ఉండే కోరికలు. ఈ కోరికలను పట్టే వాళ్ళు అడల్ట్రేషన్ చేస్తారనమాట. అడల్ట్రేషన్ అంటే ఏంటంటే, దాంట్లో అన్‌నాచురల్ థింగ్స్ యాడ్ చేసి మిల్క్‌లో ఇవన్నీ సృష్టించడాన్నే మనం అడల్ట్రేషన్ అంటామనమాట. ఈ అడల్ట్రేషన్‌లు ఎలా ఉంటాయంటే, మన కోరికలు బేస్ చేసుకునే ఉంటాయి. సో, ఎవరికి ఏ కోరిక ఉంటే, ఆ కోరికకు తగ్గ వీళ్ళు అడల్ట్రేషన్ చేస్తారనమాట. ఫస్టు క్వాంటిటీ పెంచడానికి చీప్‌గా వాళ్ళేం చేస్తారంటే ఫీడింగ్. సో, ఒక ఆవు ఉందనుకోండి, లేకపోతే ఒక గేదె ఉందనుకోండి, దానికి నేచురల్‌గా ఫీడ్ ఏంటి? గడ్డి తినాలది. గడ్డి తినిందంటే దాని పాలల్లో గూడా మంచి క్వాలిటీ ఉంటుందనమాట. అదే వీళ్ళేం జేస్తారు, చీప్‌గా రావడానికి గడ్డి అవన్నీ కాస్ట్‌లీ కాబట్టి ఏం జేస్తారంటే వీళ్ళు మెయిన్‌గా అన్‌నాచురల్ ఫీడ్ ఇస్తూ ఉంటారనమాట. ఏవి? కార్ను, సోయా ఇవన్నీ ఇస్తుంటారు. ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మిల్క్ క్వాలిటీ తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ మిల్క్‌లో ఇలాంటి అన్‌నాచురల్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ పెరిగిపోతాయన్నమాట. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ పెరగడం అంటే బాగా ఇన్‌ఫ్లమేషన్ రావడం, పెయిన్స్ రావడం, జాయింట్ పెయిన్స్ రావడం, నొప్పులు రావడం ఇవన్నీ దీనివల్ల వస్తుందన్నమాట. ఎప్పుడైతే అన్‌నాచురల్ ఫీడింగ్ చేస్తారో. అదే విధంగా క్వాంటిటీ పెంచాలి. మిల్క్ క్వాంటిటీ బాగా కనపడాలి. వాళ్ళేం చేస్తారంటే 2 చేస్తారు. ఒకటి వాటర్ కలుపుతారు దాంట్లో. అది ఏం వాటర్ కలుపుతారో కూడా తెలీదు. వాటర్ కలపడం కొంతవరకు ఓకే. దానికేం చేస్తారంటే ఆవులకు గాని, బర్రెలకు గాని ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ ఇంజెక్షన్ ఇస్తారు. ఎప్పుడైతే ఈ హార్మోన్ ఇంజెక్షన్ ఇస్తారో అది మిల్క్ ప్రొడక్షన్ చాలా ఎక్కువవుతది. మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడు దాంట్లో ఏముంటుందంటే కొంతవరకు ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ కూడా దాంట్లో ఉంటుంది. ఎప్పుడైతే ఆక్సిటోసిన్ హార్మోన్ అనే పాలల్లో ఉంటుందో, ఆ పాలు పిల్లలు తీసుకుంటారేంటంటే ఆడపిల్లలకైతే త్వరగా మెచ్యూర్ కావడము, అదేవిధంగా మగవాళ్ళలో గైనకోమాస్టియా అంటారు. బ్రెస్ట్ డెవలప్‌మెంట్ కావడము, హెల్త్ రిటార్డేషన్ కావడము, గ్రోత్ తగ్గిపోవడము ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిటోసిన్ అన్నమాట. ఇదేంటి ఎక్కువ క్వాంటిటీ పెంచడానికి చేసే ఇదన్నమాట. నెక్స్ట్ షెల్ఫ్ లైఫ్ పెంచాలి. పాలు మనమేంటి తెచ్చి అక్కడ పడేస్తే మనకు పాలు చెడిపోకూడదు. పాలు చెడిపోయినాయనుకోండి చాలామంది ఏమనుకుంటారంటే ఇవి చెత్త పాలు, మంచి పాలు కాదనుకుంటారు. వాళ్ళకి కూడా తెలివుంటది. వాళ్ళేం చేస్తారంటే పాలు చెడిపోకుండా ఉండడానికి ఫార్మోలిన్ గానీ, హైడ్రోజన్ పెరాక్సైడ్ గానీ యూజ్ చేస్తారు. ఈ ఫార్మోలిన్ అనేది నార్మల్‌గా ఎందుకు యూజ్ చేశారంటే మెడికల్ కాలేజెస్ లేకపోతే మెడికల్ స్కూల్స్ ఉంటాయి చూసారా? అక్కడ శవాల్ని డిసెక్ట్ చేస్తుంటారు. కోసి చూస్తుంటారు. మన మున్నాబాయ్ ఎంబీబీఎస్ అక్కడ కూడా చూస్తారు. సో, ఆ శవాలు కుళ్ళిపోకుండా ఉండడానికి ఫార్మోలిన్ యాడ్ చేస్తారనమాట. ఆ ఫార్మోలిన్‌ని కూడా వీళ్ళు షెల్ఫ్ లైఫ్ పెంచడానికి పాలల్లో యాడ్ చేస్తున్నారు. అదేవిధంగా హెచ్2ఓ2 హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా యాడ్ చేస్తున్నారు. పాలు చాలా మందికి తెల్లగా కనపడాలి. ఎంత తెల్లగా పాలుంటే అంత బాగున్నట్టనమాట. వాళ్ళేం చేస్తారంటే డిటర్జెంట్ యాడ్ చేస్తారు. డిటర్జెంట్ అంటే సోప్. ఎప్పుడైతే సోప్ యాడ్ చేస్తారో అది బాగా తెల్లగా వస్తుంది. పాలనేది సీ ఇవన్నీ కల్తీ పాలు గదా! ఒకవేళ మీరు అట్లనే వదిలిపెట్టేసారనుకోండి, ఈ ఈ సాలిడ్స్ అన్నీ కిందికి దిగిపోతాయి. లేకపోతే సెపరేట్‌గా కనిపిస్తాయి. అప్పుడు సరిగ్గా కనపడదు. అంతా కన్సిస్టెంట్‌గా ఉండాలి. అన్నీ బాగా మిక్స్ కావాలంటే వాళ్ళేం చేస్తారంటే డిటర్జెంట్ యాడ్ చేస్తారు. ఎప్పుడైతే డిటర్జెంట్ యాడ్ చేస్తారో సర్ఫేస్ టెన్షన్ తగ్గిపోతుంది. సర్ఫేస్ టెన్షన్ తగ్గిపోయినప్పుడు ఈ సాలిడ్స్ అన్నీ దాంట్లో బాగా మిక్స్ అయినట్టు కనిపిస్తాయంట. ఫ్రెష్‌గా కనిపిస్తాయి. నెక్స్ట్ ఫ్రాత్.
చాలా మందికి ఏంటి పాలు ఇట్లా పైనుంచి పోస్తేనే మంచి నురుగురాగా రావాలి. నురుగురాగా రాలేదనుకో అది చెత్త పాలనుకుంటారు. ఆ నురుగురాగా రావాలంటే వీళ్ళేం చేస్తారు మళ్ళీ డిటర్జెంట్ కలుపుతారు. ఎప్పుడైతే డిటర్జెంట్ కలుపుతారో సో అది బాగా నురుగులాగా కనిపిస్తుందనమాట. చాలా మందికి పాలు వాళ్ళు నెల రోజులు పెట్టినా, వారం రోజులు పెట్టినా ఫ్రెష్‌గా ఉండాలి. పాలు గాన ఒక రోజులో చెడిపోయింటే ఒరిజినల్ పాలు ఒక రోజులో చెడిపోతాయి. వీళ్ళకి గాని చెడిపోతే ఏమనుకుంటారంటే పాలు మంచివి కాదనుకుంటారు. వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళేం చేస్తారంటే సోడా గాని, బోరిక్ సోడా, కాస్టిక్ సోడా లేకపోతే ఏ సోడా అన్నా యాడ్ చేస్తారనమాట. అది యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మంచిగా అది ఎన్ని రోజులు పెట్టినా గాని చెడిపోదది. నెక్స్ట్ మంచి స్వీట్ ఉండాలి. బాగా తియ్యగుండాలి. తియ్యగుండాలంటే ఏం చేస్తారు? డైరెక్ట్‌గా షుగర్ యాడ్ చేస్తారనమాట. షుగర్ కూడా కల్తీ చేస్తారు. నెక్స్ట్ చాలామంది ప్రోటీన్ కోసం టెస్ట్ చేస్తుంటారు. ఈ పాలలో ఎంత ప్రోటీన్ ఉంది? మెయిన్‌గా జిమ్ పోయేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వాళ్ళకేంటంటే ఏ పాలలో మంచి ప్రోటీన్ కావాలనుకుంటారు. ఎప్పుడైతే పాలల్లో యూరియా అనే కెమికల్ యాడ్ చేస్తారో ఏంటంటే మీరు ప్రోటీన్ కోసం టెస్ట్ చేసినప్పుడు ఎక్కువ ప్రోటీన్ ఉన్నట్టు తెలుస్తుందనమాట. సో, ఆ ప్రోటీన్‌ని ఫేక్ చేయడానికి యూరియా అనేది యూజ్ చేస్తారు. అదేవిధంగా పాలు బాగా చిక్కగుండాలి. పాలు నీళ్ళగుంటే ఎవరు ఒప్పుకోరు. బాగా చిక్కగుంటే ఎంత చిక్కగుంటే అంత మంచిగా ఉంది పాలు అనుకుంటారు. దాంట్లో వాళ్ళు ఏం యాడ్ చేస్తారంటే కార్న్ ఫ్లోర్, అదేవిధంగా మిల్క్ పౌడర్ అంటారు కదా! ఆ 2 యాడ్ చేసి దాంట్లో థిక్‌నెస్ తెప్పిస్తారు. ఇంకొకటి మనకు లాక్టోమీటర్ అని దొరుకుతుంది. పాలు గాన నీళ్ళు గాన పాలల్లో కలిపితే ఆ లాక్టోమీటర్ పెట్టి చూస్తే డెన్సిటీ తెలిసిపోతుంది. ఆ డెన్సిటీ తెలియకుండా నీళ్లున్నా కూడా డెన్సిటీ పెంచాలంటే ఏం చేస్తారంటే ఉప్పు యాడ్ చేస్తారనమాట. ఉప్పు యాడ్ చేసినప్పుడు వాళ్ళకేంటంటే డెన్సిటీ అనేది నీళ్లు కలిపినా కూడా బాగా చిక్కగా ఉన్నాయి పాలని ఆ లాక్టోమీటర్‌లో తెలుస్తుంది. అదే విధంగా మనకు మంచి వెన్న గావాలి. మంచి నెయ్యి గావాలి. నెయ్యి గుమగుమలాడాలనమాట. దానికి ఏం చేస్తారంటే డాల్డా కలుపుతారు. డాల్డా అనేది ఎంత డేంజరస్ అంటే ప్రతి ఒక్క కంట్రీలో డాల్డాని బ్యాన్ చేశారు. కానీ వీళ్ళు కలుపుతూ ఉంటారు. ఈ డాల్డా వల్ల ప్రాబ్లమ్ ఏంటంటే డైరెక్ట్‌గా ఇది మీ హార్ట్‌లోకి పోయి హార్ట్ బ్లాక్ చేసి హార్ట్ అటాక్ తెప్పించేటట్లు చేస్తుందనమాట. హార్ట్ అటాక్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ వచ్చి డాల్డా. సో, ఈ డాల్డా కలపడం వల్ల ఏమవుతుందంటే, వెన్న థిక్‌గా వస్తుంది. అదే మీగడ బాగా థిక్‌గా వస్తుంది. బాగా టేస్టీగా ఉంటుంది. అందుకు వీళ్ళు డాల్డా కలుపుతారనమాట. మీరు మీకు ఏ క్యారెక్టర్ కావాలన్నా పాలల్లో దాన్ని ఆర్టిఫిషియల్‌గా సృష్టించగలరు. సో, దీన్నే మనము అడల్ట్రేషన్ అంటామనమాట. ఈ అడల్ట్రేషన్ చేయడం వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి? ఫస్ట్ అది కడుపులోకి పోతుంది కాబట్టి గ్యాస్ట్రిక్‌కి సంబంధించిన ప్రాబ్లమ్. ఫస్ట్ ఏంటంటే నాజియా అంటే వామిటింగ్ వచ్చినట్టు ఉండడము. ఇంకోటి వామిటింగ్స్ రావడము. డయేరియా గాని, లేకపోతే కడుపులో అల్సర్స్ గాని, అంటే డైజెస్టివ్ సిస్టమ్‌కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్. అదే నెక్స్ట్ కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయన్నమాట. ఈ ఈ కెమికల్స్ అన్నీ కిడ్నీని డ్యామేజ్ చేస్తాయి, లేకపోతే లివర్‌ని డ్యామేజ్ చేస్తాయి. అదే విధంగా క్యాన్సర్స్ కూడా వస్తాయన్నమాట. కొన్ని కెమికల్ ఇవన్నీ కామన్. దీంతో పాటు ఒక్కొక్క పదార్థం తీసుకుంటే దీనికి మళ్ళీ ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంటుంది. సో, కామన్‌గా జరిగేవి ఇవి. దీంతో పాటు సెక్షువల్ విగర్ తగ్గిపోవడము, లేకపోతే సెక్స్ ఆర్గాన్స్ పనిచేయకుండా పోవడము, ఇన్‌ఫర్టిలిటీస్ రావడము, అలర్జీస్ రావడము, ఇరిటేషన్‌లు రావడం అవన్నీ కామన్. వీటితో పాటు అవి కూడా ఉంటాయన్నమాట. ఇన్ని ఎఫెక్ట్స్ మనకు ఈ అడల్టరేటెడ్ మిల్క్ వల్ల చూడొచ్చు. మిల్క్ అనేది అవసరమా? మీరు గన పెద్దవాళ్ళైతే అసలు మీకు మిల్క్ అనేది అవసరం లేదు. మిల్క్ అనేది చిన్న వాళ్ళకి. సో, పిల్లలు పుట్టినప్పుడు చూడండి, పిల్లలు పుట్టినప్పటి నుంచి 6 నెలల వరకే కంపల్సరీ తల్లిపాలే తాపాలి. ఆ తర్వాత 1 ఇయర్ వరకు తాపొచ్చు. కొంతమంది 5 ఇయర్స్ వరకు తాపుతారు పాలు. దాంట్లో ఏం తప్పు లేదు. ఒక్కసారి గన మీరు పెద్దవాళ్ళైతే మీకు మిల్క్ అనేది అవసరం అనేది లేదు. సో, కొన్ని కండిషన్స్‌లో మిల్క్ అవసరం ఉంటుంది. ఎందుకంటే వీగన్స్ ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో, నాన్ వెజ్ తినరో వాళ్ళకేంటంటే విటమిన్ బి12, డి3 అనేవి వెజిటేరియన్ ఫుడ్స్‌లో ఉండవు కాబట్టి వాళ్ళు మాత్రం మిల్క్ తీసుకోవడం అవసరం. వేరే ఇంకా ఎవ్వరికీ మిల్క్ అనేది అవసరం లేదు. అదే విధంగా మీరు మిల్క్ తీసుకునేటప్పుడు ట్రస్టెడ్ సోర్స్ నుంచి తీసుకోండి. సో, ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారో, ఇంటి చుట్టుపక్కల బర్రెలు, ఆవులు పెంచేవాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. అదే విధంగా మీరు అమెజాన్‌కెళ్తే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ కిట్స్ దొరుకుతాయన్నమాట. అమెజాన్‌లో మిల్క్ అడల్టరేషన్ టెస్ట్ కిట్స్ దొరుకుతాయి. సో, ఆ టెస్ట్ కిట్స్ ద్వారా నేను ఇంతకుముందు చెప్పాను కదా! ఏమేమి కెమికల్స్ ఉన్నాయో ఆ కెమికల్స్ అన్నిటిని ఐడెంటిఫై చేయొచ్చు. అదే విధంగా లాక్టోమీటర్‌తో కూడా మిల్క్ ఎంత డెన్సిటీ ఉంది, ఎంత తక్కువ ఉందనేది మనము చూడొచ్చన్నమాట. సో, బేసిక్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిల్క్ అనేది చిన్న పిల్లలకి మాత్రమే. అదే కొన్ని కండిషన్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు పుట్టిన తర్వాత పాలు రాలేదనుకోండి. అటువంటి వాళ్ళు బర్రె పాలు గానీ, లేకపోతే ఆవు పాలు గానీ తీసుకోవచ్చు. ఆవు పాలు గానీ, బర్రె పాలు గానీ తీసుకున్నప్పుడు డైరెక్ట్‌గా పిల్లల్ని తాపకూడదనమాట. దాన్ని హ్యూమనైజేషన్ ఆఫ్ కౌ మిల్క్ అంటాం. హ్యూమనైజేషన్ ఆఫ్ బఫెలో మిల్క్ అంటామనమాట. సో, ఆవు పాలల్లో ఉన్న కంటెంట్స్ వేరే. దాని రేషియోస్ వేరే. డిఫరెంట్ ప్రోటీన్ ఉంటుంది, డిఫరెంట్ ఫ్యాట్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ డిఫరెంట్‌గా ఉంటుంది. బర్రె పాలలో గూడా ప్రోటీన్ వేరే ఉంటుంది. అంటే కాన్సంట్రేషన్ ఆఫ్ ప్రోటీన్ వేరే ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ వేరే ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్ వేరే ఉంటుంది. అదే విధంగా
హ్యూమన్ బీయింగ్లో కూడా మదర్ మిల్క్లో కూడా ఇవన్నీ వేరే ఉంటాయి. దీన్ని ఏం చేస్తామంటే కొన్ని మెడికల్ గైడ్లైన్స్ ద్వారా కొన్ని పదార్థాలు యాడ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్తో డైల్యూట్ చేసి, లేకపోతే కొంచెం దాంట్లో షుగర్ యాడ్ చేసి మదర్ మిల్క్ దగ్గరగా తెచ్చి తాపుతామన్నమాట. అంతే తప్పితే డైరెక్ట్గా ఆవు పాలు కానీ బర్రె పాలు కానీ పట్టకూడదు. ఆవు పాలని మదర్ మిల్క్గా కన్వర్ట్ చేయాలంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అదే బర్రె పాలని చేయాలంటే కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ పద్ధతులు పాటించి మీరు దాన్ని చేంజ్ చేసి పిల్లలకి ఇవ్వాలే తప్పితే లేదంటే ఇవ్వకూడదు. అదేవిధంగా ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ప్రతి పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, ఆవు పాలు తాగుతున్నారు, బర్రె పాలు తాగుతున్నారు. సో బర్రె పాలు అనేది డిజైన్ చేయబడింది బర్రె పిల్లలకి, ఆవు పాలు ఆవు పిల్లలకి, గొర్రె పాలు గొర్రె పిల్లలకి. అంతేగాని ఆ పాలు తీసుకొని మనం తాగడం అనేది మంచిది కాదు. స్పెషల్గా చెప్పడం ఏంటంటే అడల్ట్ అనేవాడికి పెద్ద అయిన తర్వాత అసలు మిల్క్ అవసరమే లేదు. మిల్క్లో వచ్చే ఏ పదార్థాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ఎందుకు తాగుతామంటే కాల్షియం అంటారు. ఇంతకంటే మంచి ఫుడ్స్ ఉన్నాయి, కాల్షియం ఇచ్చే ఫుడ్స్. మీరు బోన్ సూప్స్ తాగండి, మిల్క్ కంటే 100 రెట్లు మంచి కాల్షియం వస్తుంది, అన్ని మినరల్స్ వస్తాయి మీకు. ప్రోటీన్ అంటారు, మంచి నాన్ వెజ్ తినండి, ఎగ్స్ తినండి, పల్సెస్ తినండి, మిల్క్లో ఉండేదానికంటే మంచి ప్రోటీన్ వస్తుంది. సో మిల్క్లో లాక్టోజ్ ఉంటుంది, కార్బోహైడ్రేట్. లాక్టోజ్ అనేది అసలు హ్యూమన్ బాడీకి పెద్ద అయిన తర్వాత హ్యూమన్ బీయింగ్లో లాక్టోజ్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్సే ఉండవు. చిన్నపిల్లలకు ఉంటాయి కానీ పెద్ద అయిన తర్వాత ఆ ఎంజైమ్స్ అన్నీ పోతాయి. ఆ లాక్టోజ్ ఇంటాలరెన్స్ వచ్చి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫైనల్గా అడల్ట్ అయితే మిల్క్ మీకు అవసరం లేదే కాదు, అసలు మంచిది కాదు. మీరు కన్నా పెద్దవాళ్ళు అయితే వెంటనే మిల్క్ మానేయండి. ఎక్సెప్ట్ వీగన్స్ మాత్రం ఎవ్రీడే మిల్క్ తీసుకోండి, విటమిన్ B12 D3 వస్తాయి. ఫైనల్గా మిల్క్ గురించి సింపుల్గా చెప్పాలంటే మా కెమెరామ్యాన్ చెప్పినట్లు మిల్క్ తప్ప అన్నీ ఉన్నాయి. అంతా మొత్తం ప్రపంచంలో ఉన్న చెత్త అంతా మిల్క్లోనే ఉంది. సో అందుకు మిల్క్ మీరు ఎంత తక్కువ వాడితే అంత మంచిది, అసలు వాడకుంటే ఇంకా మంచిది. మిల్క్ అనేది ఓన్లీ చిన్నపిల్లలకి మాత్రమే. థ్యాంక్ యూ. Fidicus Homeopathy.